రానున్న వేసవిలో నల్గొండ పట్టణానికి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యామ్నాయ ఫీడర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణానికి విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పట్టణం నలువైపులా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి డిమాండ్కు తగ్గ సరఫరాను ఇస్తున్నామని తెలిపారు. శనివారం ఆయన నల్లగొండ పట్టణంలోని బీట్ మార్కెట్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో పట్టణంలో విద్యుత్కు ఎంతో డిమాండ్ ఉంటుందని, ఇక్కడ ప్రజలు ఏసీలు, ఫ్యాన్లు వంటివి లేకుండా ఉండలేని పరిస్థితి అని, అందువల్ల వీలైనంత ఎక్కువ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేవలం 100 రోజుల్లో బీట్ మార్కెట్ విద్యుత్ సబ్స్టేషన్ను పూర్తి చేయడం పట్ల ఆయన విద్యుత్ శాఖ అధికారులను అభినందించారు. ఈ సబ్స్టేషన్తో పాటు మునుగోడు రోడ్డు, దేవరకొండ రోడ్డు, పానగల్, సావర్కర్, శివాజీనగర్లో విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఇక నల్గొండ పట్టణానికి ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ను అందించవచ్చని ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను నీళ్లతో నింపి కాలువల ద్వారా నీరు అందిస్తున్నందున ఆ ప్రాంతంలో విద్యుత్కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. వేసవి కాలంలో పట్టణానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఫీడర్ను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది తమ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా సంవత్సర కాలంలో 500 కోట్ల రూపాయలు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పనులు చేపట్టడం జరిగిందన్నారు. 11 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మించడం జరుగుతున్నదని, వచ్చే ఏప్రిల్ నుండి ప్రతి ఇంటికి ప్రతిరోజు కృష్ణా తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు అదనంగా 109 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పనులు చేపట్టనున్నామని, ఇందుకు వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఆదివారంతో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనున్నప్పటికీ జిల్లా కలెక్టర్, అధికారులు, అలాగే ప్రస్తుత కౌన్సిల్ సభ్యులు అందరూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రానున్న వేసవిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు గాను బీట్ మార్కెట్లో 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అందులో అవసరమైన అన్ని రకాల సామాగ్రిని ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బహూని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, విద్యుత్ శాఖ సిఈ బాలస్వామి, ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు కరెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మీ అందరికీ తెలుసు. నల్గొండ అంటే అప్పుడే ఎండాకాలం లాగా స్టార్ట్ అయింది. ఈ ఫిబ్రవరి వస్తే మనం నల్గొండలో మళ్ళా నవంబర్ వరకు ఎండాకాలం ఉంటుంది. మేడం డిసెంబర్లో కూడా ఏసీ వేసుకుంటాం నల్గొండ. ఎందుకంటే పక్కకే చుట్టూ గొడవలే ఉన్నాయి మాకు. అందుకే దీన్ని నల్గొండ అని పేరు పెట్టిన గుట్టలు ఉంటాయి. అంత టెంపరేచర్ ఉంటుంది. ఈవినింగ్ నిలబడలేని పరిస్థితి. మధ్యాహ్నం కనీసం ఫ్యాన్ అనే ఉండాలి, ఏసీలనే ఉండాలి. అందుకనే రోజు డిమాండ్ పెరుగుతుందని చెప్పి దాదాపు నేను ఆ పోలీసార్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రకాశం నగర్ ఓల్డ్ కలెక్టరేట్ లో ఎన్నోరు సబ్స్టేషన్ కూడా ఇదే విధంగా 6 కోట్లతో 100 days లోనే కట్టించాం. ఆ తర్వాత మామూలుగా కూడా జీకే అన్న ఎన్నో సబ్స్టేషన్ కట్టించినా కానీ రోజు జనాభా పెరుగుతున్నది. రోజు ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి ఈ ఎండాకాలం ఈ సబ్స్టేషన్ ఒకటి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన మునుగోడుకు కూడా ఒకటి శాంక్షన్ అయి టెండర్ అయింది. దానికి కూడా 1 acre లోపు ప్లేసు ఈ వారంలో ఇస్తానని చెప్పిండు. దాంతోపాటు దేవరకొండ రోడ్లో కూడా ఒక సబ్స్టేషన్ ఉన్నది. ఆ రెండు స్టార్ట్ చేసుకొని పానగల్, సావర్కర్, శివాజీనగర్ రోడ్లో మన కిందికి అక్కడ ఒకటి స్టార్ట్ చేస్తే టౌన్లో 24 hours మనం ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా ఆల్టర్నేట్ ఫీడర్ కూడా ఇవ్వాలని ఎస్సీ గారికి చెప్తున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం మన ఎండాకాలం ఎవ్రీ గంటకోసారి కరెంట్ పోతుంటది. అట్లా ట్రిప్ కాకుండా ఆల్టర్నేట్ ఒక సబ్స్టేషన్ ట్రిప్ అయినా ఆ కాలనీకి వేరే కాలనీకి వెళ్ళి ట్రిప్ అయ్యింది. మనం హైదరాబాద్ లో ఇచ్చినట్టు 1 minute పోతే మనం ఎమ్మడే వేరే దగ్గర నుంచి ఇవ్వాలి కనెక్షన్. ఆల్టర్నేటివ్ అట్లా ఆ విధానం కూడా పనిచేయాలని ముఖ్యంగా కష్టపడి పనిచేస్తూ గతంలో మీ అందరికి తెలుసు
మనం రైతులకు ఉచిత కరెంటు మొదలుపెట్టిందే భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పటికని కరెంటు మీద ఈరోజు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టడమే కాదు, ఈరోజు గతంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ 4000 మెగావాట్ది వాళ్ళు మొదలుపెట్టి 29,000 అనుకుంటే 45,000 పెరిగింది. ఇంకా ఎక్కడేసిన భూములు అక్కడే ఉంటే దాదాపు 4-5 సార్లు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను కలెక్టర్లకు ఎంతో వెళ్ళి ఈరోజు ఒకటి 800 మెగావాట్ మన సీఎం గారు కూడా వచ్చి ఛార్జ్ చేశారు. వచ్చే మే వరకు యాదాద్రి ప్లాంట్ కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏది ఏమైనా సరే రైతులకు కానీ ప్రజలకు కానీ కరెంట్ అనేది అది ఎమర్జెన్సీ నిత్యావసర వర్క్ లాగా అయిపోయింది. అందుకని తప్పకుండా మన ప్రభుత్వం మొదలుపెట్టే ఉచిత కరెంటు భారతదేశంలో ఎక్కడ లేకుండా అప్పుడు అందరూ కూడా ఉచిత కరెంట్ అంటే భయపడ్డారు. అలాంటి ఇచ్చి చూపించి ఈ సంవత్సరం ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని నాది నల్గొండ జిల్లాలోని రైతులందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన బ్రాహ్మణ ప్రాజెక్టు కూడా కాలువల ద్వారా కొన్ని పెద్ద గ్రౌండ్ వాటర్ పెరిగేసరికి అక్కడ కూడా మన రిక్వైర్మెంట్ ఎక్కువ పెరుగుతుంది కరెంట్. ఆ విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని నల్గొండలో దాదాపు 11 వాటర్ ట్యాంకర్స్ పెద్ద కెపాసిటీ 11 లక్షల లీటర్లు 10 ట్యాంక్స్ 11 ట్యాంక్స్ దాదాపు 70% స్టార్ట్ అయ్యి దాంతోపాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ నేను వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్ లోపే 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా 109 కోట్లతోని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తోని వచ్చే వారం టెండర్ పిలుచుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. దానికి అడిషనల్ గా ఈ 109 కోట్లు పెడితే గతంలో ఈ ఎక్కడ గల్లీ చూసినా సిమెంట్ రోడ్ ఎవరేసిందంటే మన కాలంలోనే వేసినామని. వాళ్ళు ఏమైనా వీటి కాలంలో మెయిన్ రోడ్ కూలగొట్టి ఎవరికి పైసలు ఇవ్వలేదు. నేను పాలగల్ నుంచి అక్కడ వేయించిన 5,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ లెక్క మీకు కంపెన్సేషన్ కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇప్పించినాం. అందుకని మీ అందరికీ మాటిస్తున్నాం, తప్పకుండా టౌన్ ని ఈ ఎండాకాలం లోపు ఈ వాటర్ ట్యాంక్స్ అన్ని కంప్లీట్ చేసి ప్రతిరోజు ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం. కొన్ని కాలనీలలో వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిరోజు మీకు సాగర్ వాటర్ మీ ఇంట్లో మీరు తాగడానికైనా మీరు వాడుకోవడానికైనా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి కృష్ణా వాటర్ ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దీంట్లో మేమన్నీ ఏదైతే ఎస్ఓపీస్ ఉన్నాయో దీన్ని ఎలా భద్రపరచాలి, ఎందుకంటే చుట్టుపక్కలంతా హ్యాబిటేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఏ విషయంలో కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము విద్యుత్ శాఖ పరంగా ఉన్న HTW సంబంధించిన అన్ని ఎస్ఓపీస్ ని ఇక్కడ రెడీ పెట్టడం జరిగింది. మీకు వచ్చే ఎండాకాలంలో ఉన్న కేసు లోడ్ ని దృష్టిలో పెట్టుకుని 80% కంటే ఎక్కువని దీంట్లో రిజర్వ్ పెట్టడం జరిగింది అనేది ఇప్పుడు మాకు ఉన్న సమాచారం. సో మేము విద్యుత్ శాఖ పరంగా వచ్చే ఎండాకాలంలో ఉన్న కరెంటు సరఫరాని ఆల్మోస్ట్ అన్ఇంటరప్టెడ్ ఇవ్వడానికి దిశగా ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఐ కంగ్రాచులేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. వాళ్ళు చాలా కష్టపడి చాలా తక్కువ కాలంలో, ఎందుకంటే ఒక PTRని తరలించడం అంటే ఎక్సెప్ట్ ఫర్ హైదరాబాద్ SPDCL ఆధారంలో ఎక్సెప్ట్ ఫర్ హైదరాబాద్ చేయడం అది చాలా గొప్ప పని. సో అది చాలా తక్కువ కాలంలో వెంటనే సాధించేందుకు నేను ఎస్సీ గారిని వారి టీంకి అభినందనలు ఇస్తున్నాను. గత 10 సంవత్సరాల్లో నల్గొండ ఒక రోడ్డు తప్పించి వెనుకబడిన నల్గొండకు ఈ సంవత్సరంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేశాము. ప్రజలకు అభివృద్ధిని ఎక్కడో కాదు చేసి చూపించాలనే ఒక సంకల్పంతో మనం ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన మనం పబ్లిక్ వారి కోరిక మేరకే వారికి ఇబ్బంది కలగని పనులు ఏమైనా చేసి వారికి అన్ని సహాయకర లెవెల్లో ఉంటున్నాం. అలాగే గౌరవ మంత్రి గారు ఆదేశానుసారం నల్గొండ పట్టణాన్ని ఒక అభివృద్ధి పనులు తీసుకోబోతున్నాం. దీంట్లో సహకరించిన నాయకులకు ఇక్కడ ఇచ్చిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.